ధర్మం 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 ధర్మస్య ధర్మ. ధర్మాన్ని ఖచ్చితంగా మనం పాటించాలి. లేకపోతే మనం ఏమైపోతామంటే అది సృష్టికి విరుద్ధమైన మనం ఏం పని చేసినా కానీ ఖచ్చితంగా అది మనకు తిరిగి ఏదో ఒకసారి ఏదో ఒక టైంలో మనల్ని దెబ్బతీస్తుంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే నా జీవితంలోనే కాదు, ప్రతి ఒక్కరి జీవితంలోన ఇది సహజంగా జరుగుతుంది. చాలామంది అనుకుంటారు చీకటి రాజ్యం, చీకటి కోణం. చాలామంది తెలియదు, అమాయకుడు, లేకపోతే ఇంకోటి ఏదో అనుకుంటారు. కానీ నిజంగా నిజాయితీని ఎవ్వరూ ఒప్పుకోరు. ఎందుకంటే నిజం తెలిస్తే ఏమైపోతుందో, నిజం తెలిస్తే నా పరిస్థితి ఏంటో అని మనం ముందుగాలే కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, కొంతమంది ఇంకేదో హత్య ప్రయత్నాలు చేసుకుంటారు. వీటికి కారణం ఏమిటంటే లేకపోతే నలుగురిలో దొంగలాగా ముద్దాయిలాగా, లేకపోతే ఒక విధంగా వీడు మనకి శత్రువులాగా కనిపిస్తాడు. ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను కొన్ని నిజాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. అవేంటి అంటే ఫస్ట్ వయసుతో పాటు మనం పెరుగుతాము, కానీ మనకి తెలియకుండా మనం చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం. తెలుసో తెలియక చేస్తూ ఉంటాం. తెలిసి చేస్తే తప్పు, తెలియక ఒకసారి చేస్తే అది తప్పే అయినా కానీ క్షమించి వదిలేయచ్చు. కానీ పదే 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 అదే తప్పు మనం చేస్తున్నామంటే మనం నలుగురు దృష్టిలో మనం చెడ్డవాళ్ళుగా మారిపోతాం. కాబట్టి మనం ఏదైనా ఒక తప్పు చేసేటప్పుడు 1-2 సార్లు మనం ఆలోచించుకోవాలి. ఎందుకు ఆలోచించుకోవాలి అంటే మనకంటూ మనం ఎదుగుతున్నప్పుడు మనతో పాటు మన అన్న ఉంటాడు, మన తమ్ముడు ఉంటాడు, లేకపోతే మనకు రిలేషన్ ఫ్యామిలీస్ ఉంటారు. కాబట్టి మన మైండ్ సెట్లో ఒకటే అనిపిస్తుంది, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఈ తప్పు మన ఒక్కరి దగ్గరే మనం ఉంచుకోమన్నమాట. సరదా కోసం, సంతోషం కోసం నేను ఈ పని చేసిన, లేకపోతే ఈ ఏదో పని చేసిన అని మనం చెప్పుకుంటాం. వాళ్ళు మనతోటి నేను అలాంటి వాడినే, నేను అట్లే ఇంకా చాలా తప్పులు చేశాను అన్నీ మనం వాళ్ళతోటి మనం ఫ్రెండ్షిప్ చేస్తాం. వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ మాటలు మనం వింటాం, వాళ్ళతో పాటు మన మాటలు వాళ్ళతో చెప్పుకొని మన ఒక జీవితాన్ని గడిపిస్తూ ఉంటాం. కానీ మనం ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా మనం దెబ్బతింటాం. ఎందుకంటే జీవితంలో ఎప్పుడైనా నేనే హీరోని, నాకంటే పెద్ద తోపుగాడు ఎవరు లేడు, నేను ఏదనుకుంటే అది చేస్తా, ఖచ్చితంగా నేను చేసేది ఎవరికి తెలుస్తుందిలే అనుకుంటే తెలిసిన రోజు మన మొహం ఎవరికి చూపించుకోవాలో మనకే అర్థం కాదు. ఈ మాటలు నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నాకు తెలిసి ఒకటి మనల్ని సృష్టించిన అమ్మ, మనల్ని కన్న అమ్మతోటి తప్పు చేయాలనే ఉద్దేశం కలిగితే వాడు మనిషి బ్రతకడం దండగ కాదు, అది చనిపోయిన శవం లాంటి వాడు, అసలు మనిషే కాదు నాకు తెలిసినోడికి. అలాగే మన కన్న బిడ్డని మనం తప్పుడు ఆలోచన చూస్తే మనకంటే క్రూర మృగం అనేది ఇంకొకటి ఉండదు. ఈ 2 విషయాల్లోన ఖచ్చితంగా మన జీవితంలోన ఎప్పటికీ చేయకూడదు. అది ఎప్పటికీ మన మనసుకే తెలుస్తుంది. ఇది చాలా దారుణమైన పరిస్థితి. మనల్ని కన్న అమ్మ అంటే మనల్ని సృష్టించిన అమ్మ, మనతో పాటు మన శరీరంలో ఉండే ఒక అణువుని మనం సృష్టించిన అణువు మీద మనం మోసపడి ఉన్నది చాలా తప్పు, అది ప్రమాదం. అలాగే
మనం చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం ఒకరితోటి మనం షేర్ చేసుకుంటామో, ఒకరితోటి మనం చెప్పుకుంటామో, ఎప్పుడో ఒకసారి ఒక ఎదురు దెబ్బ తగిలినప్పుడే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. కాబట్టి మనం ప్రతి విషయాన్ని చెప్పడంతో చీపై అంటే కొన్ని కొన్ని చెప్పకూడని విషయాలు మన మనసుకే తెలుసు కాబట్టి మనం ఇంకొకరి సహాయం ఇది చేయాలా వద్దని అడిగినప్పుడు వీడు ఇట్లా తోడా అని అనుకుంటారు. లేకపోతే వీని మనసులో ఇలాంటి ఉద్దేశం ఉందా అని అనుకోవచ్చు. లేకపోతే వీళ్ళు మనం చెడ్డ వాళ్ళలాగా వాళ్ళ దృష్టిలో మనం కావచ్చు. కాబట్టి మనం ఒక పని చేస్తున్నప్పుడు అది మన మనసుకి ఇష్టపడి చేస్తున్నామా లేదని ఒకసారి ఆలోచించుకోవాలి. మనం చేసిన పని ఇతరులకు ఇష్టం ఉందా లేదని ఆలోచించుకోవాలి. అలాగే వయసుకు రాని ఆడపిల్లలని ఒక విధంగా చూడడం అనేది చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు చిన్న వయసు, వాళ్ళకి తెలియని వయసు పిల్లల్ని వాళ్ళకి కోరికల్ని మనం ఉద్రేకించడం, మన కోరికలు తీర్చుకోవడం అనేది చాలా తప్పు. వాళ్ళ మీద మనం అలాంటి కోరికలు పెట్టుకోవడం అనేది చాలా తప్పు, చాలా ప్రమాదం కూడా. ఆ విషయం ఎప్పుడైనా బయటపడితే ఖచ్చితంగా నలుగురితో పదవే కాదు, అసలు మనం సమాజంలో బతకడానికి కూడా చాలా అసహ్యం ఇస్తుంది. అలాగే ఇక వయసు వచ్చిన ఆడపిల్లలైతే మనం వాళ్ళకి ఇష్టం ఉందా లేదని మనం ఆలోచించకుండా మన స్వార్థం కోసం మనం వాళ్ళని ఇబ్బంది పెట్టడం చాలా వరకు తప్పే, చాలా వరకు తప్పే. అలా చేయడం అనేది చాలా తప్పు. మనం ఒకరిని ఇష్టపడితే వాళ్ళకి కూడా మన మీద ఇష్టం ఉండాలి కదా. ఇష్టం ఉంటేనే మనం వాళ్ళతోటి మనం ఉండగలం. అలాగే కొంతమంది పెళ్ళై కూడా చేస్తారు, కొంతమంది పెళ్ళి కానులు వాళ్ళు చేస్తుంటారు. ఎవరు ప్రేమించి పెళ్ళి చేసుకున్న వాళ్ళు అనేది చాలా తక్కువ. కానీ తెలిసి చేయడం అనేది చాలా తప్పు. తెలియకుండా జరిగిపోతే పోనీలేని ఇక ఇంకోసారి జరగకుండా మనం హెచ్చరిస్తాం. కానీ భార్య పిల్లలు ఉండి మనం ఎదురు వ్యక్తి మీద మనం మోసపడుతున్నాం అంటే మనలోన ఇంకా చెడుతనం అనేది ఇంకా పోలేదని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఎదుటి వ్యక్తికి ఇష్టం లేకుండా తప్పు చేసినామంటే వాళ్ళకి ఇష్టమైతే ఏమో అది తెలియని విషయం, కానీ ఇష్టం లేకపోతే ఇక అది ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. చాలామంది ఇలాంటి విషయాలలో చాలామంది హత్యకు గురవుతున్నారు, చంపబడుతున్నారు, చావబడుతున్నారు. అలాగే ఒక ముద్ర అనేది పడిపోతుంది. కాబట్టి ఈ విషయాల్లోన మనం ఖచ్చితంగా జాగ్రత్త అనేది వహించుకోవాలి. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మనం డబ్బులు ఇచ్చి వేసే దగ్గరికి పోయి మన కోరికలు ఎత్తించుకోవడం అనేది ఒక ఎత్తు అయితే, వాళ్ళకి ఇష్టం లేకుండా బలత్కారం చేయడం అనేది చాలా తప్పు. చాలా అంటే చాలా తప్పు. ఇష్టం లేకుండా చేసే పని ఏదైనా కానీ జీవితంలో ఒక వినాశనాన్ని కోరుకుంటుంది. అలాగే ఒక ఆడదాన్ని ఏడిపించినా కానీ బాధ పెట్టినా కానీ ఖచ్చితంగా మన జీవితంలో ఎప్పటికీసారిగా సుఖం ఉండదు. మనం బతుకుతున్న జీవితానికి సుఖం అనేది ఉండదు. కాబట్టి మనం ప్రశాంతంగా జీవితాన్ని మన భార్య పిల్లలతోటి సంతోషంగా ఉండాలి అంటే మనమే జాగ్రత్త పడాలి. మనం పెద్ద ఇది కాదన్నమాట. ఖచ్చితంగా ఆ దైవమే మనల్ని శిక్షిస్తుంది. అనుకోకుండా మనకి ఏదో ఒకటి ఇబ్బందుల గురిపాలు చేస్తుంది. కాబట్టి ఇబ్బందులు మనం ఖచ్చితంగా అవుతాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. సమాజంలో మనం ఇది చేస్తే మంచిగా నేను మందేస్తా, లేకపోతే ఇది చేస్తా, లేకపోతే అది చేస్తా అంటే
అది చాలా వాటికైతే కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న కాలంలో చాలా వాటికైతే జనరేషన్ అనేది మారిపోయింది. ఇప్పుడు మనం ఎంత స్పీడ్గా ఎంత తొందరగా మనం చెడిపోతున్నామో అంత తొందరగా మనం ఇబ్బందుల పాలవుతున్నాము, చాలా ఇదవుతున్నాము. చెడిపోవడం అనేది చాలా ఈజీ, కానీ గొప్పగా బ్రతకడం అనేది చాలా కష్టం. అలాగే మనకున్న గోల్ ఏంటి, మనం చేయాలనుకున్నది ఏంటి, మన కోసం మన వాళ్ళు బాధపడుతున్నారు. మన అమ్మ నాన్న కావచ్చు, మన భార్య పిల్లలు కావచ్చు, మన కోసం ఎవరైతే ఈ, వాళ్ళు ఉన్నారో వాళ్ళు మన కోసం బాధిస్తున్నారు, మన కోసం ఇబ్బంది పడుతున్నారని మన మనసుకి మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే మన జీవితం అనేది బాగుంటుంది. మనసుని కష్టపెట్టినప్పుడు సరే, ఓర్చుకునేంత ఓపుకున్నంత వాటికి మనిషి ఓపిక ఉన్నంత వాటికే లెక్క. ఓపిక నశిస్తే నేనైనా నువ్వైనా ఎవరైనా కానీ శిక్ష పరుగులే. ఖచ్చితంగా మనం తప్పుని మనం తప్పే అంటాం కాబట్టి తప్పుని మనం ఎన్నాళ్ళు కవర్ చేసుకున్నా కానీ ఖచ్చితంగా మనం ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో దెబ్బతింటాం. కాబట్టి ఇతరులు నీ స్నేహితులైనా కానీ, నీ అన్నదమ్ములైనా కానీ, లేకపోతే ఎవరైనా మనల్ని ఇది చెయ్యి, లేకపోతే ఇది చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, నా కోసం అది ఇదని ఎవరు ఎంత ఏది చెప్పినా కానీ మన మనసుకి అది తప్పని తెలిసి మనం చేస్తున్నామంటే చాలా వరకు తప్పదు. ఒకరు చెప్పారని మనం చేసినామనుకో వాళ్ళు బాగానే తప్పించుకుంటారు, కానీ మనం ఇరుకుట్లో పడిపోయి మనం సమాధానం చెప్పినా కానీ వాళ్ళు తప్పుని కప్పుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఆ నింద మనమే మోయాల్సి వస్తుంది, ఆ బాధ అనేది మనమే భరించుకోవాల్సి వస్తుంది. ఈ విషయం మీకు బాగానే అర్థమవుతుంది, నేను చెప్పిన మాటల్లోనే నిజం ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని నేను ఎందుకు ఇంత గుచ్చి పట్టుకలిగా చెప్తున్నానంటే, ఎవరికైనా వయసులో ఉన్న కుర్రోళ్ళకి తప్పు చేయాలనిపిస్తుంది, కానీ ఆ తప్పు మనం చేసేటప్పుడు ఇతరులకు ఇష్టం ఉందా లేదా అనేది ఆలోచించుకోవాలి. దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాం అనేది అర్థం చేసుకోవాలి. అలాగే వాళ్ళ తల్లిదండ్రులతో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే వాళ్ళు ఎవరైనా నన్ను ఇచ్చేస్తారా, లేకపోతే నన్ను ఏమైనా చేస్తారా అన్న భయం ఖచ్చితంగా ఉండాలి. అలాగే మనం ఎందుకంటే మనిషి జీవితం అనేది చాలా చిన్నది, మనకి ఎప్పుడు ఏమైపోతుందో ఎవరికి తెలియదు. కావాలని మనమే ఇది చేసుకొని మనం పోతాం, బాగానే స్వర్గస్థులైపోతాం, కానీ మన వల్ల మన భార్య పిల్లలు తెరలైపోతారు, మన కోసం మన అమ్మ నాన్న బాధపడతారు. మనం వచ్చేటప్పుడు ఏం తీసుకురామో, పోయేటప్పుడు ఏమీ తీసుకుంటాము. కాబట్టి ఉన్నన్నాళ్ళు జీవితాన్ని సంతోషంగా బతకడానికి ఎందుకు మనకి ఇబ్బంది? మనం ఎంత సంపాదించినా, ఎంత ఇది చేసినా మనకి సంతోషం లేనప్పుడు, మన బ్రతుకు ఒక వాల్యూ లేనప్పుడు మన బ్రతికి ఏ సుఖం? మనం ఎంత కష్టపడుతున్నాం అనేది ముఖ్యం కాదు, మనం ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం. మనం ఏం చేయాలనుకుంటున్నాం ఏంటి అనేది ఆలోచించుకుంటే ఖచ్చితంగా చాలా వాటికైతే మార్పు అనేది వస్తుంది. మార్పు రావడం కోసమే నా వల్ల మరికొందరు ఎవరు ఇలా ఇబ్బంది పాలు కాకూడదు, అనవసరంగా జీవితాల్ని ఆగం చేసుకోకూడదు, అన్యాయంగా ఒకరి జీవితం ఆగం చేసుకోవద్దు. అలాగే యువకులు కొన్ని సందర్భాలలో అట్రాక్ట్ అవ్వచ్చు, అనుకోని సందర్భాల్లో కొన్ని ఫీలింగ్స్ రావచ్చు, కానీ అన్యాయంగా ఒకసారి వాళ్ళు ఆ వలలో సిచ్యువేషన్లో ఇరుక్కున్న తర్వాత అర్థమవుతుంది, వీరు నన్ను మోసం చేశాడు, నాకు ఈ జీవితం ఇలా అయిపోయింది, తర్వాత ఇలా అయిపోయిందని బాధపడే ఉంది.
కొంచెం జాగ్రత్తగా ఉంటే మీ భవిష్యత్తు, మీ జీవితం బాగుంటుంది కదా. మీరు ఎంచుకునే పార్ట్నర్ని సరిగ్గా చూసి ఎంచుకోండి. మీ జీవితాన్ని సరిగ్గా మీరు ఎవరైనా ఇష్టపడితే వాళ్ళని మీరు సరిగ్గా చూసి ఎంచుకోండి. వీడు నాకు తగినవాడా, లేకపోతే మోసగాడా, లేకపోతే సైకోనా, షాడిస్టా, అసలు ఏందనేది అబ్జర్వేషన్ చేసుకోండి. టైం ఉంది కదా, కాలం ఉంది కదా. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఇట్లా మీరు అతని గురించి తెలుసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే తొందరపడి పెళ్లి చేసుకున్న తర్వాత వాడు సైకో అయ్యి మిమ్మల్ని అనుమానిస్తూ, లేకపోతే మిమ్మల్ని టార్చర్ పెడుతూ, మిమ్మల్ని విసిగిస్తూ, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ, మిమ్మల్ని ఇది చేస్తూ, వాడు ఒక రాక్షసులాగా ప్రవర్తిస్తే మీకు ఎంత బాధ అనిపిస్తుంది. కాబట్టి మనం తీసుకునే జాగ్రత్త మనం ముందుగా తీసుకుంటే భవిష్యత్తు బాగుంటుందని నా ఉద్దేశం. తర్వాత బాధపడితే ఏది రాదు. పోయిన జీవితం మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి జీవితాన్ని చూస్ చేసుకోండి అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికీ మనస్ఫూర్తిగా నేను చెప్పిన మాటలు మీకు అర్థమైందంటే మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.